హలో అందరికీ వర్సటైల్ స్పేస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక రహస్యమైన శాస్త్రవేత్తలు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం. ఇది అస్సాంలోని జటింగా అనే గ్రామంలో పక్షులపై జరిగే మిస్టరీ. జటింగా అనేది అస్సాం రాష్ట్రంలో ఉన్న చిన్న గ్రామం. అందమైన పర్వతాలు, అడవులు, కొండలు ఉన్న ఈ ప్రదేశంలో ప్రతి ఏడాది సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్యలో ఓ వింత జరుగుతుంది. ఈ నెలల్లో రాత్రి సమయంలో సుమారు 7 గంటల నుండి 10 గంటల సమయంలో ఆ ప్రాంతంలో చాలా సంఖ్యలో చాలా రకాల పక్షులు జటింగా గ్రామానికి చేరుకొని అక్కడి వీధి లైట్ల వద్దకి వచ్చి ఆ వీధి లైట్ల స్తంభాలకి, అక్కడ పక్కన ఉన్న గోడలకి వాటి తలని తాకించి అక్కడికక్కడే మృతి చెందుతున్నాయి. వీటిలో పెద్ద సంఖ్యలో నైట్ ఫ్లయింగ్ బర్డ్స్ ఉన్నాయి, అంటే రాత్రి సమయంలో ఎక్కువగా ఎగిరే పక్షులు. ఇవి ఇలా ఎందుకు చేస్తున్నాయో ఎవరికి ఇంతవరకు అంతుపట్టడం లేదు. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా నైట్ ఫ్లయింగ్ బర్డ్సే, అంటే రాత్రిపూట ఎక్కువగా ఎగిరే పక్షులు. కానీ ఇక్కడి ప్రాంత ప్రజలు మాత్రం దీన్ని ఒక శాపంగా భావిస్తారు. కొంతమంది అయితే ఇదేదో దయ్యాల పని అని అంటారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఇది వాతావరణ ప్రభావం కావచ్చు, వర్షాకాలంలో ఉండే మేఘాలు, కారు మబ్బులు, పొగమంచు వల్ల పక్షులు దారి తప్పి వీధి లైట్ల వద్దకి వచ్చి ఆ వీధి లైట్లకు ఆకర్షితమవుతూ గోడలకి తాకి చనిపోతూ ఉండవచ్చు అని అంటున్నారు. మరియు శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం పక్షులకి తక్కువ దృశ్యం ఉండే సమయంలో ఆర్టిఫిషియల్ లైట్, అంటే వీధి లైట్లు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పటికీ జటింగాలో ఈ పక్షులు మృతి చెందే సంఘటన కొనసాగుతూనే ఉంది. ఇది మిగతా ప్రాంతాల్లో ఎందుకు జరగదంటే జటింగాలో ఉండే అరుదైన వాతావరణ పరిస్థితుల వల్లనే. జటింగా అనేది అస్సాం రాష్ట్రంలోని దిమా హసావ్ జిల్లాలో ఒక పర్వతంపై ఉన్న చిన్న గ్రామం. ఇది బర్డ్స్ డెత్ వ్యాలీ అనే పేరుతో ప్రఖ్యాతిగాంచింది. ప్రతి ఏడాది వర్షాకాలం ముగియడానికి సమీపంలో రాత్రి 7 గంటల నుండి 10 గంటల మధ్య వందలాది పక్షులు అసాధారణంగా ఆ గ్రామం వైపు వచ్చి మరణిస్తున్నాయి. ఇప్పటికీ ఈ పక్షులు మృతి చెందే సంఘటన పూర్తి స్థాయిలో అర్థం కాలేని రహస్యమే. ప్రతి ఏడాది ఇదే తరహా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ప్రకృతి యొక్క శక్తిని, మనకి తెలియని ఇంకా ఎన్నో విషయాలున్నాయని గుర్తు చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్తో షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వర్సటైల్ స్పేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తద్వారా నేను ఎలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మొదటి అప్డేట్ మీకే వస్తుంది.